హాయ్ అండి. చాలామందికి డౌట్ ఏంటంటే యూఎస్‌లో చెత్త వాళ్ళు ఉంటారా? చెత్త తీసుకెళ్తారా? ఎలా తీసుకెళ్తారు? ఎలా వస్తారు? అని చాలామందికి డౌట్ కదండీ! అందుకనే అందరి డౌట్ తీర్చడం కోసమే నేను ఈ వీడియో చేశానండి. మా అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు నిల్చొని, వాడొచ్చే టైంకు నిల్చొని నేను వీడియో తీశానండి. ఇలా చెత్త బండిలో పెద్ద ట్రక్ అండి, అది చాలా పెద్ద ట్రక్ అండి. ఆ ట్రక్‌లో వస్తాడండి. మొత్తం మిషన్‌లతో చూస్తుండండి. అగో చూస్తున్నారు కదా! ఎలా పోసుకుంటున్నాడో చూడండి. అలా మిషన్‌లతోటేనండి. వాడు మనిషి మాత్రం కిందికి దిగడండి. ఇంకా మనకు వీక్లీ వన్స్ వస్తారండి. బ్లూ కలరు, బ్రౌన్ కలరు 2 డబ్బాలుంటాయండి. బ్లూ దాంట్లోనేమో తడి చెత్త, బ్రౌన్ దాంట్లోనేమో పొడి చెత్త అండి. తడి చెత్త అంటేనే మనం ఇంట్లో వాడుకున్న అన్నీ దాంట్లో వేస్తామండి. మనం ఇక్కడ ఇండియాలో వేసినట్టే. ఇంక పొడి చెత్త అంటేనేమో ఇంట్లో గ్రాస్ కట్ చేసింది, తర్వాత చెట్ల కొమ్మలు కట్ చేసినవి, తర్వాత మన స్టోర్ నుంచి ఏమైనా తెచ్చుకున్న అట్ట డబ్బాలు ఉంటాయి కదండి, అలాంటివి చెక్క డబ్బాలు, అలాంటివన్నీ ఈ బ్రౌన్ దాంట్లో వేస్తారండి. ఇంకా వాడు వచ్చేసి ముందు రోజు నైటే వీళ్ళు బయట పెట్టేసుకుంటారండి. వాడు ఏ టైంకి వస్తుందో తెలియదు కదా, బయట పెట్టేస్తారు. వాడు వచ్చేసి ఆ చెత్త అలా తీసుకొని వెళ్ళిపోతాడండి. మనిషి మాత్రం కిందికి దిగటం ఉండదు, చెత్త ముట్టుకోవటం ఉండదండి. మొత్తం మిషన్లతోటేనండి. మిషన్ తోటి ఒక డబ్బాలో పోసుకుంటాడంటే, ఒక డబ్బాలా ఉంటుంది ముందు, ఆ డబ్బా నిండగానే దాంట్లోంచి తీసి ట్రక్లో పోసుకుంటాడండి. యూఎస్లో మాత్రం రోడ్లు చాలా నీట్గా ఉంటాయండి. ఎక్కడ కొంచెం చెత్త అవపడదండి. చూడండి ఎంత నీట్గా ఉందో. నచ్చిందా వీడియో?